హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ అండ్ జనవరి సెషన్ కలిపి ఏ సెషన్లో అయితే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో దాన్ని తీసుకునే వాళ్ళైతే ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు, అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ప్రతి కేటగిరీ స్టూడెంట్స్ ఎంత పర్సంటైల్ దాటాలి అనేటువంటిది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అంచనా మాత్రమే ఇది. సో ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇది చేయడానికి ముందు మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్, అడ్వాన్స్కి సంబంధించిన క్రాష్ కోర్స్ అయితే ఏప్రిల్ 17th నుంచి స్టార్ట్ కాబోతుంది. క్లాసెస్ అయితే నైట్ 8:30 to 9:30 ఉంటాయి. సో లైవ్ క్లాసెస్ అనేది ఆల్రెడీ 2023లో 22లో చెప్పిన అన్ని క్లాసెస్ వీడియోలు కూడా ఆల్రెడీ ఇందులో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు జాయిన్ అయినా కూడా ఏప్రిల్ 17th నుంచి అయితే లైవ్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ లైవ్ క్లాస్ మీరు మిస్ అయినా నథింగ్ టు వరీ, ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఉంటుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ద సేమ్ క్రాష్ కోర్స్ ఈఏపీ సెట్, ఎంసెట్కి సంబంధించిన క్రాష్ కోర్స్ అయితే మ్యాథమెటిక్స్ అది కంటిన్యూ అవుతుంది. పాత వీడియోలు కూడా మీకు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఎప్పుడు జాయిన్ అయినా కానీ. సో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ఇప్పుడు నేను రాసిన డేటా 2019 నుంచి 2023 వరకు కట్ ఆఫ్ మార్కులు ఎంత? 89.75. ఇది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 2019లో 89.75 దాటిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యారు. అలాగే 2020లో ఈ 2 సంవత్సరాలు మీరు కన్సిడర్ చేయకండి అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్లో కాబట్టి కాస్త తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో 2023లో 90.78 ఈ పర్సంటైల్ దాటిన స్టూడెంట్స్ అందరూ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి దే ఆర్ ఎలిజిబుల్ అయ్యారు. అయితే దీనికి బార్డర్లో దగ్గరలో వచ్చిన స్టూడెంట్, సపోజ్ 90.78 అంటే 91 వచ్చిన స్టూడెంట్ పరిస్థితి ఏంటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయండి తప్పనిసరిగా. ఎందుకంటే మీలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఎగ్జామ్ అయితే రాసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయండి. బట్ ఎన్ఐటీలో దీని దగ్గరగా బార్డర్లో వచ్చినంత మాత్రాన మనకి ఎన్ఐటీలోను ట్రిపుల్ సీట్ అయితే రాదు. అందుకని ఆల్టర్నేట్గా ఏదో ఒక ఎగ్జామ్ అయితే పెట్టుకోండి. ఇది నా ముందుగా చెప్పేటువంటి ఒక సలహా. సో ఎంత పర్సంటేజ్ కట్ ఆఫ్ ఉండొచ్చు ఓపెన్ కేటగిరీ కంటే? ఈ సంవత్సరం పేపర్స్ మీరు గమనించినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ఈజీగా రావడం అయితే జరిగింది. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళ స్టూడెంట్స్కి 12,57,000 మంది స్టూడెంట్స్ రాస్తే పేపర్స్ అయితే ఈజీగానే ఉన్నాయి. బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా ఉద్దేశం ఈ సంవత్సరం ఓపెన్ కేటగిరీకి అరౌండ్ 91 to 93 వరకు పర్సంటేజ్ ఉండొచ్చేమో అనేటువంటిది నా అంచనా. అంటే 92 వస్తుందేమో పర్సంటైల్ ఆ కట్ ఆఫ్ మార్క్ అనేది అనేటువంటిది నా అంచనా. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి కూడా ఈ సంవత్సరం 4,40,000 మంది స్టూడెంట్స్ అయితే రాస్తూ ఉన్నారు. సో ఆ కట్ ఆఫ్ కూడా మీరు గమనించినట్లయితే నా అంచనా ప్రకారం అయితే 78 నుంచి 82 వరకు ఎంతైనా ఉండొచ్చు. 78 నుంచి 82 వరకు, అంతవరకు వెళ్తుందంటే వెళ్ళకపోవచ్చు, బట్ 80 వరకు అన్నా ఖచ్చితంగా వస్తుందేమో. కాబట్టి ఒక 2% ఎక్కువ అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. 78 to 80 అన్నా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే గత 5 సంవత్సరాలుగా జరిగిన పర్సంటేజ్ అయితే ఇది. వాళ్ళకు కూడా నేను అనుకోవటం అయితే 80 నుంచి 82 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్నా. 82% వరకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఉండొచ్చేమో. 1,00,000 మంది దాకా స్టూడెంట్స్ రాస్తున్నారు, ఇంకొద్ది తగ్గితే బెటరే కదా. ఇది దాటిన వాళ్ళందరూ గ్యారంటీగా, అంటే నేను ఒక పర్సంటేజ్ ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే ఇది దాటిన వాళ్ళు గ్యారంటీగా మీరు అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అడ్వాన్స్తో పాటు దీనికి దగ్గరలో ఉంటే మాత్రం మీరు వేరే ఎగ్జామ్ని కూడా చూసుకోండి. ఎంసెట్ కావచ్చు, విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అప్ టు 55 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చేమో, అరౌండ్ 55 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చేమో అనేటువంటిది. అలాగే మీరు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ చూసుకున్నా కూడా దాదాపుగా 48 వరకు, అంటే 48 కట్ ఆఫ్ పెట్టుకుంటే అది దాటిన స్టూడెంట్స్ అయితే అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమనే సలహా. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి అయితే అరౌండ్ 93 దాటిన స్టూడెంట్స్, అది 91 వస్తే మరీ మంచిదే, బట్ 93 దాటిన స్టూడెంట్స్ అయితే అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 80+% దాటిన స్టూడెంట్స్ అయితే జనవరిలో దాటిందంటే గ్యారంటీ సరిపోతుందని అనుకుంటున్నాను, వాళ్ళైతే అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే 82 దాటిన స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ 55, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ 48% దాటితే గ్యారంటీగా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మరి వాట్ అబౌట్ పీడబ్ల్యూడి సంబంధించిన స్టూడెంట్స్ ఏంటంటే
పీడబ్ల్యూడీకి సంబంధించి ప్రతి కేటగిరీలోనూ 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి 0.01 అలానే పర్సెంటేజ్ ఉంటుంది. ఈ సంవత్సరం మహా అయితే 1% రావచ్చు, లేదా 2 మ్యాక్సిమం 5% అయితే దాటదు కట్ ఆఫ్ అనేది. కాబట్టి వాళ్ళకి ప్రతి కేటగిరీలోనూ 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది నేను అనుకుంటున్న పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ దాటిన స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోండి. దీనికి బార్డర్లో ఉన్నవాళ్ళు అంటే 93 అని చెప్తే 93.1 వచ్చిన వాళ్ళు, అయితే 92.9 వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వేరే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే 100% అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. క్రాష్ కోర్స్ సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.